సింపుల్‌గా ఒక ట్రిక్ చెప్దాం అనుకున్న ట్రేడింగ్ ఎలా ఇది స్టాక్స్‌లో అయినా, బ్యాంక్ నిఫ్టీలో అయినా బాగానే పనిచేస్తుంది. సో, నేను ఇది 1 డే టైమ్ ఫ్రేమ్‌లో పెట్టుకున్నానండి. 1 డే టైమ్ ఫ్రేమ్‌లో అంటే బిఫోర్ డే క్యాండిల్ లోని ఇలా డ్రా చేసుకున్నాను. లోని డ్రా చేసుకున్న తర్వాత 5 మినిట్స్‌లో చూడాలి. ఇది 5 మినిట్స్‌లో ఇలా అయింది. సో, ఇది 9:15, 9:20, 9:25, 9:30కి బిఫోర్ డే లోని ప్రైస్ కిందికి వచ్చేసింది. ఇది క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత నేనేమనుకున్నాను, సో ఇది పైవోట్, ఇది సెంట్రల్ పైవోట్ అండి. సెంట్రల్ పైవోట్ కింద ఉంది. సో ఈ సెల్ సైడ్ చూడొచ్చు అనుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఎప్పుడు కానీ హై రెసిస్టెన్స్గా, లో సపోర్ట్గా పనిచేస్తుంది. సో ఆ బేసిస్ పైన కూడా మళ్ళీ ఇన్ ద సేమ్ వే రెసిస్టెన్స్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో నేను ఇక్కడ దీన్ని సెల్ సైడ్ చూద్దాం అనుకున్నాను. సెల్ సైడ్ తీసుకోవాలని అనుకున్నాను. సో ఎక్కడ తీసుకోవాలి అంటే, ఇది బ్రేక్అవుట్ అయింది కదా, ఈ క్యాండిల్లో కింద తీసుకోవాలి. సో ఇక్కడ మనం కనుక ట్రేడ్ తీసుకుంటే మనకు మంచి మూవ్ అయితే వచ్చిందనమాట. సో ఇది ఎలా సెల్ సైడ్ తీసుకోవాలి అంటే, మనకి ఎంతో కొంత నాలెడ్జ్ అయితే ఉంటుందండి. నేనైతే ఏమనుకుంటానంటే, 1 డే బిఫోర్ క్లోజ్ కింద క్లోజ్ అయింది. సో ఇది సెల్ సైడ్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇది సెంట్రల్ పైవోట్ కింద ఓపెన్ అయింది. సో ఇది సెల్ సైడ్ ఉంటుంది. ఇంకా సెల్ సైడ్కు మన కన్ఫర్మేషన్ కోసం ఎన్ఎస్సి ఎప్పుడు చూస్తూ ఉండాలండి. ఎన్ఎస్సిలో అడ్వాన్సెస్, డిక్లైన్స్ చూస్తూ ఉండాలి. అడ్వాన్స్ ఎక్కువ ఉంటే మనకు బై సైడ్ చూసుకోవాలి. డిక్లైన్స్ ఎక్కువ ఉంటే మార్కెట్ నెగిటివ్లో ఉంది కాబట్టి సెల్ సైడ్ చూసుకోవాలి. మనం ఇక్కడ ఎలాగో 2-3 ఇండికేటర్లు అయితే యూజ్ చేస్తాము. నేనైతే సెంట్రల్ పైవోట్ ఒకటి యూజ్ చేస్తానండి. ఇన్ ద సేమ్ వే పైవోట్ పాయింట్స్ కూడా యూజ్ చేస్తాను. సో నేనేమనుకున్నానంటే, దీన్ని మన రెసిస్టెన్స్ ఎక్కడ అనుకున్నామో క్లోజ్ పైన స్టాప్ లాస్గా తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ట్రేడ్ అయితే తీసుకోవాలనుకున్నాను. ఇంత మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఇది ఎప్పుడూ అన్నీ ఎప్పుడు సూట్ అవ్వండి. సో మనకైతే స్టాప్ లాస్ హిట్ అవుతుంది, లేకపోతే టార్గెట్ హిట్ అవుతుంది. టార్గెట్ ఎప్పుడు కానీ ఇది ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ సపోర్ట్ అనుకున్నాం కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. ఇది చాలా తక్కువ అవుతుందంటే స్టాప్ లాస్ వరకు చూడొచ్చు. లేదంటే మన పైవోట్ పాయింట్ ఇక్కడ ఒకటి ఉందండి, దీన్ని క్రాస్ చేసింది, మళ్ళీ ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. సో ఇక్కడ వరకు అయితే ప్రైస్ వచ్చింది. మన పైవోట్ పాయింట్స్ చాలా బాగా పనిచేస్తాయండి ట్రేడ్ తీసుకోవడానికి. అంటే టార్గెట్ కోసం ఇవి బాగా మనము చూడొచ్చు.